ఎవ్రీవన్, శిల్పారామంలో కొన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. యూ కెన్ సీ దీస్ బ్యూటిఫుల్ క్రాకరీ ఐటమ్స్ ఓవర్ హియర్. యూజువల్ గా శిల్పారామం అంటే మనకి గుర్తొచ్చేది హ్యాండీక్రాఫ్ట్ బజార్ కదా, దాంతో పాటు మనకి పార్క్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు అక్కడ షాప్స్ తో పాటుగా ఆ పార్క్ అండ్ చాలా పీస్ఫుల్ డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో సెకండ్ టైం మేము ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఆ పక్కనే మినీ శిల్పారామం కనిపించింది. సో ఇక్కడతో మన డే ఎండ్ చేసుకోవచ్చు, చక్కగా చిల్ అవ్వచ్చు అని చెప్పి అక్కడికి వెళ్ళాం. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ మినీ శిల్పారామం దగ్గర కూడా షాప్స్ ఉంటాయి అంత ఎక్కువ అని చెప్పి. సో ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బై దీస్ మెనీ ఐటమ్స్. ఇవి అంత ఎక్కువ కాదు, బట్ ఐ కెన్ సే ఐ బాట్ క్వైట్ అ ఫ్యూ ఐటమ్స్ లైక్ క్రాకరీ, క్లోత్స్, బెడ్ షీట్స్, అండ్ ఐ షో యూ. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చేతిలో ఉన్నది ఈ జార్ సెట్. అందరి ఇళ్లలో ఉండేది కామన్ గా, బట్ వాళ్ళ ప్రిఫరెన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమంది స్టీల్ కప్స్ లో పెట్టుకుంటారు, కొంతమంది ప్లాస్టిక్ కప్స్ ని కొంచెం ఫంక్షనల్ గా వాడుతూ ఉంటారు. ఈ జార్ సెట్ మీకు తెలుసు ఇందులో ఏమేమి పెట్టుకోవచ్చు అని చెప్పి. పికిల్స్, పౌడర్స్ ఆర్ ఏమైనా పొళ్ళు కావచ్చు, పౌడర్స్ లైక్ మొరింగా పౌడర్స్ ఆర్ వాట్ ఎవర్ పౌడర్స్ వి ప్రిపేర్, ఆర్ కంది పొళ్ళు ఇవన్నీ పెట్టుకోవచ్చు. మేజర్ గా సాల్ట్, పెప్పర్, పికిల్ కోసం కొన్నాను నేను. సేమ్ షాప్ లో తీసుకున్న ఇంకొక క్రాకరీ ఐటమ్ ఏంటంటే మినీ బౌల్. నాకు బ్రౌన్ కలర్ అంటే చాలా నచ్చుతుంది, చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటుంది. రెడ్ కలర్ చాలా రిచ్ గా కూడా ఉంటుంది, అండ్ అది క్రాకరీ మీద ఇంకా బాగా కనిపిస్తుంది. ఐ గివ్ వాల్యూ టు ఎస్థెటిక్ వేర్, బట్ కొన్ని సార్లు మనం ఎస్థెటిక్ వస్తువుల్ని చూసుకొని ఫంక్షనాలిటీ మర్చిపోతుంటాం, కానీ వీటిలో అన్ని ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది. ఇందులో ఏంటి, 2 లాలీపాప్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? ఈ పుల్లలు ఏంటో కాదు, వేరే ఐటమ్. దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ నౌ. దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. దిస్ ఇస్ సచ్ ఎ క్యూట్ stand to put any cutlery in the kitchen. Spoon, forks, chopsticks or straws. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం బరువైన పెట్టినా ఇటు అటు కదలో ప్లాస్టిక్ వాటర్ లాగా, కాబట్టి నా కళ్ళు వీటి మీద పడ్డాయి. సో దిస్ ఇస్ సచ్ ఎ క్యూట్ స్టాండ్ విత్ రెడ్ హార్ట్స్ అండ్ వైట్ కలర్ వేర్ విచ్ లుక్స్ బోత్ ఎస్థెటిక్ అండ్ క్యూట్. ఓకే, సో వీటిలో మనం బ్రష్ సచ్ థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇంకొక బ్రౌన్ కలర్ కప్. డైనింగ్ టేబుల్ మీద సర్వ్ వేర్ అని చెప్పొచ్చు, కప్ కన్నా మోర్ దాన్ కప్. ఇట్ ఈస్ సర్వ్ వేర్ ఆన్ ద డైనింగ్ టేబుల్. ఈ చిన్న కప్ అండ్ సాసర్ సెట్. సో కనిపిస్తుందా ఎంత చిన్నదిగా ఉందో? నువ్వు అడిగావు కదా నన్ను ఇందులో ఏం తాగుతావు అని. ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోనా డ్రింక్ ఇన్ దిస్, బట్ నాకు ఇది కావాల్సిందే. చూడడానికి బాగుందని కాదు, ఎప్పుడైనా కషాయాలు తాగుతూ ఉంటాను కదా అప్పటికప్పుడు, బుజ్జిగా ఇలా తాగిస్తాం. ఇది మన బిగ్ బాస్. ఫైనల్ గా నేను చూపించాలనుకుంటున్నాను. దిస్ ఇస్ సచ్ ఎ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ వైబ్రెంట్ బ్లూ అండ్ వైట్ కలర్ సర్వ్ వేర్. సో చూడగానే నా కళ్ళని ఆకర్షించింది బాగాను. వీటిని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో మనమే ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే బెటర్, వేరే వాళ్ళకి మనం అందించాల్సిన అవసరం లేదు, మెయిడ్స్ కి గట్రా. సో ఇవన్నీ కూడా మేము ఒక షాప్ లో కొన్నది. అరౌండ్ 1300 దాకా చార్జ్ చేశారు. ఐ థింక్ ఐ డిడ్ అ గుడ్ జాబ్ ఎట్ బార్గెనింగ్, బట్ ఐ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ అట్ శిల్పారామం. బట్ yes, it was affordable and reasonable for me. Up next, I'm going to show you these 2 items which I bought at another shop. సో ఆ షాప్ వచ్చేసి వింటేజ్ షాప్. అక్కడ పాత కాలపు ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. పూజా మందిరం దగ్గర రకరకాలుగా అలంకరించుకుంటున్నాను. ఐ హ్యావ్ డెవలప్డ్ a fetish to decorate my puja mandir with a lot of things. It will feel divine yet spiritual. So what I'm going to do with this bowl is to add some water, maybe colored water, kumkum water, and I'll add some flower petals in it. I'll also add tea light candles if it is in the hall, but if it is at puja mandir, I'll add like a diya in it, floating diyas. And time for this cute childish toy which I bought, because I never miss any chance to buy such things. Because if you don't know, I'm a child by heart. I'm always a child by heart. Thanks to my cute husband for buying me a little song for you. You like it? తర్వాత ఈ బుజ్జి కవర్ కాదు, పెద్ద కవరే. సో ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఐ బాట్ దిస్ షార్ట్ టాప్, బికాస్ శిల్పారామంలో చక్కటి కాటన్ మెటీరియల్స్, మంచి మెటీరియల్స్ దొరుకుతాయి కదా, కాబట్టి ఇది కొనుక్కున్నాను. అప్ నెక్స్ట్ యూ కెన్ సీ, మనకి తెలిసిందే మనం ఎప్పటికప్పుడు టాప్స్ కొంటూ ఉంటాం కదా. నేను యూజువల్ గా అంత ఎక్కువగా బట్టలు కొనను. కొంతమంది బాగున్నాయి కదా అని చెప్పి ఒకేసారి ఎక్కువగా కొంటూ ఉంటారు, కానీ సో నాకు కూడా ఈ డిజైన్స్ నచ్చాయి అండ్ చాలా రోజులు అయింది ఇలాంటి కాటన్ టాప్స్ వేసుకొని. దానితో పాటుగా ఇంట్లోకి డెకోర్ ఐటమ్స్ ఏదో ఒకటి కొనకపోతే బాగోదు కదా, ఇల్లు ఫీల్ అవుతుంది, కాబట్టి నేను ఈ తోరణం కొన్నాను. మనం డోర్ కి పెట్టుకోవచ్చు, అకార్డింగ్ టు ద సైజ్ మనం మడత పెట్టేసుకోవచ్చు. యు నో వాట్, ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఓపెనింగ్ థింగ్స్ అండ్ ఆల్సో ఫోల్డింగ్ థింగ్స్. సో అలా నడుచుకొని వెళ్తుంటే నాకు ఈ డ్రెస్ మెటీరియల్ కనిపించింది. బ్యూటిఫుల్ టాప్, లైనింగ్ కూడా దీనికి వచ్చేసింది. వెన్ ఐ ఫస్ట్ సా దిస్ అండ్ వెన్ ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్, ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు గెట్ ఇట్. నా ఫేవరెట్ కలర్ వచ్చేసి yellow, అండ్ దట్ టు నాకు రాజస్థానీ స్టైల్స్ నచ్చుతాయి. అది కూడా హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ డిజైన్. సో చాలా సాఫ్ట్ గా అనిపించింది కాబట్టి తీసుకున్నాను. సో at last I'm finishing my shopping haul with these 2 bed sheets.
దీస్ ఆర్ ఫ్రమ్ బొంబే డైరీ. ఇది చాలా సింపుల్ బెడ్షీట్ సెట్, క్వీన్ సైజ్ సెట్ తీసుకున్నాము. సో నాకు యూజువల్గా ప్లెయిన్ సెట్స్ నచ్చుతాయి, ఎక్కువగా డిజైన్స్ ఉంటే నాకు గాబరగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కాస్త బాగుంది. శిల్పారామంలో మనకు అలాంటి ఎలిగెంట్ అండ్ ప్లెయిన్ డిజైన్స్ కనపడవు కదా, చాలా రిచ్ అండ్ వైబ్రెంట్ కలర్స్ మాత్రమే కనిపిస్తాయి. వాటిలో నాకు ఈ బొంబే డైయింగ్ ఫ్లాట్ డిజైన్ కొంచెం ఎలిగెంట్ గా అనిపించింది. వన్ కాట్ సెట్స్ లో మనకు అంత ప్లెయిన్ గా కనిపించేవి చాలా రేర్ గా దొరుకుతాయి కదా, కాబట్టి వాటిల్లో నేను తీసుకున్నది ఈ సింపుల్ అండ్ క్లాసిక్ దివాన్ కాట్ సెట్. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్ మై వ్లాగ్. అండ్ నేను చెప్పిందంతా కూడా పేషెంట్ గా విన్నందుకు చాలా కృతజ్ఞతలు. అండ్ ఐ హోప్ ఐ డిడ్ నాట్ బోర్ యూ బై ఎక్స్ప్లెయినింగ్ ఆల్ అబౌట్ మై ఫేవరెట్ స్టఫ్. But this is not my request, but it is my order that you have to visit Shilparamam at least once, because it will feel very peaceful. మేజర్ గా మేము వెళ్ళిన మినీ శిల్పారామం కాకుండా మెయిన్ శిల్పారామం విజిట్ చేయండి, చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. సో రోజంతా అక్కడే స్పెండ్ చేయొచ్చు, బికాస్ ఈవినింగ్ అయితే అక్కడ క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ అవుతాయి. అలా ప్రదేశం అంతా కూడా తిరగొచ్చు అండ్ చిన్న ప్లేసెస్ ఉంటాయి, పిల్లలతో వెళ్ళొచ్చు అండ్ ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు, చక్కగా కపుల్స్ వెళ్ళొచ్చు. నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. బాయ్.